హలో, వెల్కమ్ టు జానీమా వ్లాగ్స్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి కొన్ని మీషో ఐటమ్స్ మీద రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను అండి. ఇవన్నీ యాక్చువల్గా న్యూ మామ్స్కి, న్యూ బేబీస్కి చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఇవి నేను పర్సనల్గా కొని వాడాను కాబట్టి అవి నాకు నేను పెట్టిన కాస్ట్కి వర్త్ అనిపించాయి, బెటర్ అనిపించాయి. సో ఇఫ్ ఐ షేర్ దోస్ థింగ్స్ విత్ యూ, మీరు కూడా మీకు ఉపయోగపడితే యూ విల్ ఆల్సో బై దోస్ థింగ్స్ ఫ్రమ్ మీషో అని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ మనకు న్యూ మామ్స్కి ఉపయోగపడేది ఏంటి? ఫీడింగ్ పిల్లో. ఈ ఫీడింగ్ పిల్లో యాక్చువల్గా నేను ప్రతి వెబ్సైట్, ఆన్లైన్ వెబ్సైట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ దోస్ వెబ్సైట్స్లో వెతికాను. బాగున్నాయి, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి. నేను మీషోలో సెర్చ్ చేస్తుంటే ఇది నాకు కనిపించింది అనమాట. ఇది అరౌండ్ 350 సంథింగ్ పడింది అనమాట నాకు. నేను పెట్టిన కాస్ట్కి వర్త్ అనిపించింది. మనం ఎన్ని మంత్స్ వాడతామండి? మా అంటే 6-7 మంత్స్ వాడతాము, ఆ తర్వాత వాడము. ఈ 6-7 మంత్స్ కాదు కానీ 2 ఇయర్స్ వరకు కూడా వాడచ్చు. అంత బెటర్ క్వాలిటీతో వచ్చిందనమాట. చాలా సాఫ్ట్గా బేబీకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది ఇలాంటి పిల్లోస్ వాడితే. సో ఇది చాలా బాగా అనిపించింది. మీకు యూస్ఫుల్ అయితే మీరు మీషోలో పర్చేస్ చేసుకోవచ్చండి. 350 రూపీస్కి చాలా వర్త్ అనమాట ఈ ఐటమ్. సెకండ్ ఐటమ్ వచ్చేసి బేబీ బెడ్డింగ్ అనమాట. ఇది 2 వచ్చాయన్నమాట, సెట్ ఆఫ్ 2. నాకు అరౌండ్ 259 రూపీస్ అలా పడిందండి. యానిమల్ ప్రింట్ తోటి వచ్చింది. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎలిఫెంట్ ప్రింట్ తోటి, ఇంకోటి ర్యాబిట్ ప్రింట్ తోటి వచ్చింది. ఈ సెట్ ఆఫ్ 2 అనమాట. సెట్ ఆఫ్ 259 రూపీస్కి పడింది. చాలా వర్త్ అనిపించింది అనమాట బేబీని పడుకోబెట్టడానికి. థర్డ్ ఐటమ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ డ్రై షీట్స్ అండి. ఇవి నాకు సెట్ ఆఫ్ 5 214 రూపీస్ అట్లా పడిందనమాట. చాలా సాఫ్ట్గా ఉంది ఇది. అండ్ వాటర్ అబ్జర్ప్షన్ కూడా చాలా బాగుందండి. చూసే 5 అట్రాక్టివ్ కలర్స్లో వచ్చాయి. చాలా వర్త్ అనమాట మనం పెట్టే కాస్ట్కి. బయట ఇంత తక్కువ అయితే దొరకదు. అండ్ 215 అనేసరికి మీరు చాలా తక్కువ అనుకోవచ్చు, ఎలా ఉంటుందో అనుకోవచ్చు. నేను వాడాను పర్సనల్గా, 2 మంత్స్ నుంచి వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. వాటర్ ప్రూఫ్ అండ్ కలర్ కూడా బాగుందన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది హెడ్ షేపింగ్ పిల్లో అండి బేబీకి. జనరల్గా బేబీని పడుకోబెట్టినప్పుడు హెడ్ అస్తమాను ఇటు సైడు పెడతారు కదా, అలా పెట్టకుండా ఒకటే సైడ్ పెట్టడం కోసం ఇట్లా. ఇది అట్రాక్టివ్గా ఎల్లో కలర్లో బాగుంది కదా. ఇది నాకు ఒక 114 రూపీస్, అరౌండ్ 114 రూపీస్ పడ్డది. 114 రూపీస్కి ఇంత అట్రాక్టివ్గా, ఇంత కలర్ఫుల్గా రావడం బాగుంది కదండి. చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట మనకు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి రీయూజబుల్ అండ్ వాటర్ ప్రూఫ్ డైపర్స్ అనమాట. అస్తమాను మనము బయట దొరికే డైపర్స్ వాడతాం కదండి, అవి మాటికి పిల్లలకు ర్యాషెస్ వస్తాయి. సో ఇలా రీయూజబుల్ వాడామనుకోండి, మనకు మనీ సేవ్ అవుతుంది, ప్లస్ పిల్లలకు కూడా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇది త్రీ బ్యూటిఫుల్ ప్రింట్స్ తోటి వచ్చాయన్నమాట. ఇట్లా లోపల ఒకటి ప్యాడెడ్ ఇస్తారనమాట. ఇలా లోపల ఇన్సర్ట్ చేసి బేబీస్కి పెట్టచ్చు అనమాట. నార్మల్ డైపర్స్ లాగా వాడచ్చు. ఒక 3 to 4 టైమ్స్ పీని హోల్డ్ చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మస్కిటో నెట్ అనమాట. ఇది చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే ప్రతి సెకండ్ మనం బేబీ పక్కన కూర్చోలేం కాబట్టి, ఎప్పుడు మస్కిటోస్ వస్తాయో మనకు తెలియదు కాబట్టి ఇలాంటి నెట్ అనేది చాలా యూస్ఫుల్. ఇది మీషోలో పర్చేస్ చేశాను. ఇలాగ పెద్దగా వస్తుంది అనమాట. బేబీ ఒక 1 year వచ్చేంత వరకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేయొచ్చు, ఈజీగా ఎక్కడైనా పెట్టేయచ్చు. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఇలా అన్ఫోల్డ్ చేస్తే అయిపోద్ది. చాలా బాగుందన్నమాట. అరౌండ్ 300 సంథింగ్ పడిందండి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గనైజర్స్ అండి. సెట్ ఆఫ్ 6 ఏమో వచ్చాయి. ఇలా ట్యాబ్లెట్స్కి,
ఇలా నా ట్యాబ్లెట్స్కి, బేబీ మెడిసిన్స్కి అండ్ డైలీ వేర్ థింగ్స్కి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవి బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 వుడెన్ ర్యాటిల్స్ అండి. సెట్ ఆఫ్ 4 బ్యూటిఫుల్ కలర్స్లో వచ్చాయన్నమాట. ఈ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్, వుడెన్ మేడ్ అనమాట. చిన్నపిల్లలకి మనం వచ్చేటప్పుడు అది కెమికల్ ప్లాస్టిక్ ఇవన్నీ ఆలోచన చేసి ఇస్తాం కదా, ఎప్పుడైనా నోట్లో పెట్టుకుంటే ఏమవుతుందో, ఏం ఇన్ఫెక్షన్స్ కాకుండా. సో ఈ సెట్ ఆఫ్ 4 హ్యాండ్మేడ్ వుడెన్ ర్యాటిల్స్ అనమాట. ఆడుకోవడానికి బాగుంది. సెట్ ఆఫ్ 4 వచ్చేసి నాకు ఒక 250 రూపీస్ ఏమో పడింది మీషోలో. చాలా బాగుందండి, వర్త్ అనిపించింది నాకు పెట్టిన మనీకి. నెక్స్ట్ వచ్చేసి ఇది 5 ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్సెస్ అనమాట. బేబీకి సంబంధించిన ప్రతిదీ మనం దీంట్లో ఒక దగ్గర ఆర్గనైజ్గా పెట్టుకుంటే మనకు సడన్గా ఏది కావాలంటే అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్లా సెట్ ఆఫ్ 5 వచ్చాయి. దీంట్లో బేబీకి సంబంధించిన టవల్స్ అవి, దీంట్లో డైలీ వేర్, అలాగే దీంట్లో డైపర్స్, అండ్ దీంట్లో వింటర్ వేర్ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి బేబీని బయటికి తీసుకెళ్ళినప్పుడు వేసే క్యాషువల్ క్లాత్స్ ఉన్నాయన్నమాట. ఇలా సెట్ ఆఫ్ 5 వచ్చాయి. బేబీకి సంబంధించిన ప్రతిదీ దీంట్లో ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నాజల్ ఆస్పిరేటర్ అండి. చిన్నపిల్లల ముక్కులో అప్పుడప్పుడు మ్యూకస్ ఉంటుంది, అది తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనకు చిన్నగా ఉంటాయి కదా హోల్స్, మనం ఏది పెట్టినా చెయ్యి అసలు పట్టదు యాక్చువల్గా. ఈ పైప్ ఏంటిదంటే ఇది ఇది నోస్ హోల్లో పెట్టి ఇక్కడ నుంచి ఇది మన మౌత్లో పెట్టి మనం గాలితోటి ఇట్లా ఇన్హేల్ చేసినట్టు మనం గాలి లాగితే లోపల ఉన్న మ్యూకస్ మొత్తం బయటికి వస్తుందన్నమాట. కొంచెం సెన్సిటివ్గా యూస్ చేయాలి, చిన్నపిల్లలు కదా, అంత ఫోర్స్ఫుల్గా వాడొద్దన్నమాట దీన్ని. కానీ చాలా హెల్ప్ఫుల్ అనమాట ఇది చిన్నపిల్లలకి. నోస్ కంజెస్టెడ్గా ఉన్నప్పుడు ఈజీగా దీని ద్వారా బయటికి ఆ వాటరీ థింగ్ని బయటికి తీసుకొని రావచ్చు. సో దట్ వాళ్ళకి నోస్ ఫ్రీ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది క్లాత్ క్రాడిల్ అనమాట. మనకు మీషోలో 200 ఏమో పడుతుంది. ఐరన్ రాడ్ వస్తుందండి. ఇలా మనం 2 పీస్ ఐరన్ రాడ్ వస్తుంది. ఇక్కడ ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు, స్క్రూస్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ అలా విండోకి హ్యాంగ్ చేసేచ్చు అనమాట. ఇలా వస్తుందన్నమాట మనకి స్ప్రింగ్ టైప్. దీనికి క్లాత్ ఇలా కాటన్ క్లాత్ అనమాట, బ్రీతబుల్ క్లాత్. అండ్ దీనికి వచ్చేసి మస్కిటో నెట్ కూడా ఉంటుందన్నమాట. ఈజీగా మనం ఏడికి వెళ్తే ఆడికి క్యారీ చేయడానికి బాగుంటుంది. మనకు ఇప్పుడున్న ఫాల్ సీలింగ్ హౌజెస్లో మనకి ఇలా క్లాత్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది. సో ఇలా విండోస్కి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది నాకు చాలా యూస్ఫుల్ అయింది.